వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధా మినీ వ్లాగ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు తలుపులం తల్లిలో మేకపోతుని వేసుకుంటున్నారు. అండ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్. తునికి 3 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. మనం ఏదైనా కోరుకున్నాము అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మనం ఏదైనా వెహికల్ కొత్తగా తీసుకున్నది ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గర తీసుకొచ్చే పూజ చేయించుకుంటారు. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి మా మమ్మీ వచ్చారు. ఇంకా నేను మా మమ్మీ చేత ఫుల్గా ఆయిల్ పెట్టించేసుకుని హెడ్ బాత్ చేయడానికి రెడీ అయిపోతున్నా. హెడ్ బాత్ చేసి నేను రెడీ అయిపోయానంటే ఇంక మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ అక్కడికి అందరూ రీచ్ అయిపోయారు. సో నాకు తెలిసి మేకని వేసేయడం ఇదంతా కూడా అయిపోయే ఉంటుంది. నేను చాలా లేట్గా లేస్తాను ఆఫ్ కదా అని చెప్పి. సో మేమందరం రెడీ అయిపోయాం. ఇంకా స్టార్ట్ అయిపోవడం ఒక్కటే లేటు. మా అక్క లాక్స్ వేస్తుంది డోర్స్కి అన్నట్లకి. మా అన్నయ్య మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మేము ఇంకా కార్ ఎక్కేసామంటే ఇంకా మేము కూడా వెళ్ళిపోతాము. ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే ఇంకా జర్నీ. మా రేయాంష్ బాబు స్టార్ట్ చేస్తాడు తినడం ఆల్రెడీ. మా రేయాంష్ బాబు నేను ఒకటే. అక్కడ తినేది ఏమి ఉండదు. కాకపోతే ఆ కవర్లు పట్టుకుని అవి పట్టుకుని ఆడతాం. మా బ్రదరు హీఈస్ ప్రొఫెషనల్ డ్రైవర్ అనమాట. నేను వద్దన్నా సరే ఫాస్ట్గా తీసుకెళ్తానే ఉంటాడు. నాకు చాలా భయము. సో నాకేం సంబంధం లేనట్టు ఇంకా మా రేయాంష్ దగ్గర నుంచి నేను తీసుకుని నేను తినేస్తున్నాను. హాయ్ చెప్పవా. మా రేయాంష్ బాబుకి చాలా స్టైల్ వాడికి. కానీ నోట్లోంచి పాల బాటిల్ మాత్రం తీయడు. పోనీ తాగుతాడా అంటే తాగడు. మా అన్న మంచిగా సాంగ్స్ పెట్టాడు. అలా ఎంజాయ్ చేస్తున్నా. ఆ రోడ్డు అంతా చాలా చెత్తగా ఉంది చెప్పాలంటే. రోడ్ అస్సలు బాలే. బట్ నేచర్ అయితే సూపర్ ఉంది. అంతా గ్రీనరీ అండ్ వెజిటేబుల్స్ కూడా వీళ్ళు చాలా న్యాచురల్గా పండిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా. మేము వెళ్ళిన రోజు అయితే చాలా కూల్గా ఉంది క్లైమేట్. పీస్ఫుల్గా కూడా అనిపించింది. మేము ఫస్ట్ డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా రిలేటివ్స్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. సో మాకు కుకింగ్ కూడా మేము చేసుకోము. ఎందుకంటే అక్కడ కుక్ చేసే వాళ్ళు ఉంటారు. మనకి ఏవేవి ఐటమ్స్ కావాలో అవన్నీ చెప్తే వాళ్ళే చేసి పెడతారు మనకి. సో మా బావగారు వాళ్ళు అలానే ప్లాన్ చేశారు. మా బావగారు వీడియోలో కనిపించట్లేదని మాకు తెగ ఫీల్ అయిపోతుంది. మా అన్నయ్య తినికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అన్నయ్య అయితే చాలా మంచోడు. దర్శనానికి వెళ్ళే రూట్ అయితే సూపర్ ఉంది. అంత గ్రీనరీ, ఆ అప్ అండ్ డౌన్స్, ఆ కర్వ్స్ సూపర్ అనిపించింది నాకు. మా అన్నయ్య ఏమో ఫాస్ట్గా వెళ్తాడు. నాకేమో సడన్గా భయం వేస్తుంది. చేయగడేమో ఎందుకు భయపడతావు అత్త, ఎందుకు భయపడతావు, నువ్వేమన్నా చిన్న పిల్లవా. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా ట్రాఫిక్గా అనిపించింది. యాక్చువల్లీ వెన్స్డే ఇట్లా వేరే డేస్లో వెళ్తే అంత ట్రాఫిక్ అనిపించదు. సండే కాబట్టి ఇలానే ఉంటుంది. ఇంకా దారుణంగా ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం ఉన్నది. మేము కార్ పార్క్ చేసుకుని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడం ఒకటే లేట్. ఈ కార్ పార్క్ చేయడానికే టైం అంతా పట్టింది. అనవసరంగా పైకి కార్లో వచ్చామనిపించింది. నడుచుకుని వచ్చినా ఫాస్ట్గా అయిపోదును. ఎక్కడో పెట్టించాడు మా కారు. యాక్చువల్లీ అందరికీ కార్లో ఫస్ట్ సీట్ అంటేనే ఇష్టపడతారు. బట్ నేను మాత్రం బ్యాక్ సీటే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఫ్రంట్ ఉన్నానంటే ఆ లారీ కార్కి డాష్ ఇస్తుందేమో, కారు వెళ్ళి లారీకి డాష్ ఇస్తుందేమో అన్న భయంతోనే ఉంటాను. సో నేను బ్యాక్ సైడ్ కూర్చుని ఫోన్ చూసుకున్నానంటే నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. టెంపుల్కి వస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు. అది 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అంతా మనకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అన్నమాట. సో అందరూ ఒక చోట మీట్ అయ్యాం. మా రిలేటివ్స్ కూడా అదే టైంకి దర్శనానికి వెళ్తున్నారు. సో అందరూ కలిసి వెళ్దామని ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా బావగారు మా అన్నయ్య రావాలి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. టెంపుల్ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయినా సరే ఇంతమంది వస్తున్నారు దర్శనానికి. అంటే ఆమె ఎంత పవర్ఫుల్ అమ్మవారు. మా రేయాంష్ బాబుని మా అన్నయ్య మా బావగారు తీసుకొస్తున్నారు. ఇంకా మేము దర్శనానికి టికెట్స్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం అంటే టైం పడుతుంది. అందులో ఈరోజు సండే కాబట్టి సో టికెట్స్ తీసుకుని వెళ్తే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి వెళ్తున్నాము. బట్ అమ్మవారికి అయితే ఫొటోస్ తీయడానికి అసలు అలో చేయరు వాళ్ళు. ఓన్లీ మనం చూడటమే తప్ప ఎవరు ఫొటోస్ తీసినా వాళ్ళు అసలు ఒప్పుకోరు. నా దర్శనం అయిపోయింది. మంచిగా బ్యాంగిల్స్ ఇచ్చారు అమ్మవారి వేసుకుని. ఆ టెంపుల్లో కూర్చున్నాం అందరూ. మా అన్నయ్య ప్రసాదం ఇచ్చాడు. సో కొంచెం అలా తినేసి
టెంపుల్ పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇంకా మధ్యలో ఒక టెంపుల్ చుట్టూరు కొండలుండి ఆ గ్రీనరీతో వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంక దర్శనం అయిపోయింది కాబట్టి మేము కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మా ఫస్ట్ అక్క వాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి స్టార్ట్ అయిపోయాం మేము. మరి అంచి బ్యాక్ కూర్చుంటాడు, మళ్ళీ ఫ్రంట్కి వస్తాడు, ఫ్రంట్ కూర్చుంటాడు, మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు. అలా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు వాడు. కుదురుంటే వాడు రియాన్స్ ఎందుకు అవుతాడు. యాక్చువల్లీ నేను ముందు వీడియోలో చెప్పాము మేము ముగ్గురు అమ్మాయిలమని. సో మా అక్కలు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇది ఫస్ట్ అక్క వాళ్ళ ఈవెంట్. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసుకుంటున్నారు ఈ ఫెస్టివల్. సో మేము అందరం సరదాగా అందరూ మీట్ అయినట్టు ఉంటుందని అందరినీ ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళగానే మాకు డ్రింక్స్ ఇచ్చారు, మంచిగా తాగుతున్నాము. నేను మా తమ్ముడు, తను నాకు తమ్ముడు అవుతాడనమాట, మా పిన్ని వాళ్ళ అబ్బాయే. అందరూ వచ్చేసారు, మేమే లేట్ అనమాట. అక్క వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తుంది. ఈలోపు ఇక్కడ మా బావగారు ఏదో పని ఉన్నట్టు తిరుగుతున్నారు, కానీ అక్కడ పని ఏమీ లేదు. మా రేంజ్కి నా డ్రింకే కావాలి. ఏం చేస్తాం, నా కొడుకు కదా, తప్పదు ఇవ్వాలి. వీడికి ఒక లవ్ స్టోరీ ఉండేది, అది బ్రేకప్ అయిపోయిందంట రీసెంట్గానే. అది మా మామయ్య గారు అడుగుతున్నారు. వీడు 1 డే అనుకుంటా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. మా రేంజ్కి వాడు మాము అవుతాడు. మా ఊరు వెళ్ళాడంటే వాడితోనే ఆడతాడు. వాడంటే చాలా ఇష్టం మా రేంజ్కి. మాము 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 అని పిలుస్తూనే ఉంటాడు. మా వర్ణిక, మా దీక్షు అనమాట, వీళ్ళిద్దరు సిస్టర్స్. సో నేను వాళ్ళిద్దరికి పిన్నినవుతాను. చిన్న వయసులోనే పిన్నినైపోయాను, ఏం చేస్తాం. ఒక సైడ్ నుంచి అన్నీ మావి ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. మా అక్క అలా ఏదోటి మాట్లాడుతూనే ఉంటుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఇంకొచ్చిన వాళ్ళందరినీ డ్రింక్లు ఇచ్చి చంపేస్తున్నారు. ఈ లోపు నాకు కుల్ఫీ తినాలనిపించింది, తినేసా. అండ్ అందులో వాటరు, కర్డ్, డ్రింక్ ఇవన్నీ ఐస్ గడ్డలో పెట్టి కూలింగ్గా ఉంటాయని అలా పెట్టారు. మా ఫుడ్ కూడా ఇంకా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. మా బావగారులు ఇద్దరు రా 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 వీడియో తీసుకో నేను చూపెడతాను, తీసుకో అని చెప్పి అన్నీ చూపెడుతున్నారు, ఏమేమి ఐటమ్స్ చేశారు ఏంటి అని. మంచిగానే ఉన్నాయి, అంత నాన్ వెజ్ వెజ్ ఏమీ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది. వెజ్ ఉంటే ఏమి తినాం కదా మనం, తెలిసిందే కదా అందరికీ నేను ఒక పెద్ద నాన్ వెజ్ లవర్నని. టైం అప్పటికే 1:30 అయిపోయింది. కొంచెం మటన్ అది ఫాస్ట్గా కుక్ అవ్వలేదు, సో లేట్ అయింది. సో ఇంకా ఫుడ్ పెట్టేద్దామని రెడీ అవుతున్నారు. మా రేంజ్ బాబు ఇంకా ఎక్కడికైనా వచ్చాడంటే ఆ రోజు ఇంకా ఫుడ్ ఉండదు, ఏముండదు. సో ఇంకా మా బావగారులు ఇద్దరు స్టార్ట్ చేస్తారు పెట్టడము. మా పెద్ద బావగారు, చిన్న బావగారు అనమాట, వాళ్ళిద్దరూ సర్వ్ చేసే వాళ్ళిద్దరు. హైట్గా ఉన్న పర్సన్ పెద్ద బావగారు, షార్ట్గా ఉన్న పర్సన్ చిన్న బావగారు. తమ్ముడు ఎంతో కష్టపడుతున్నాడు రైతా వేయడానికి. పాపం మా జాను ఎప్పుడు చేయని జాను కూడా పని చేసేస్తుంది. ఆ రోజు ఆనియన్స్, లెమన్స్ వేస్తుంది. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం టైం స్పెండ్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది. మా జాను నాకు వడ్డిచ్చేస్తుంది ఆనియన్స్, లెమన్. నేను ఎప్పుడు టేస్ట్ చేయండి, ఫస్ట్ టైం మటన్ టేస్ట్ చేయాలనిపించింది. టేస్ట్ చేసాను, చాలా వరస్ట్గా అనిపించింది. అందరికీ నచ్చింది మటన్ కర్రీ, నా ఒక్కదానికి తప్ప. అంటే చూడు నేను ఎంత వరస్ట్. ఇక్కడ మా మమ్మీ, మా అక్క, మా బావ ఏదో డీప్ డిస్కషన్ పెట్టుకున్నారు. తిను యతి, వర్ణిక ఫ్రెండ్, మరి అంశు వాళ్ళ బావ వచ్చేయ. వాడు ఫుడ్ ఏమీ తినలేదు. వీడు యతి వాళ్ళ అన్నయ్య గగను, వీడు కరాటే మాస్టర్ అనమాట. అలా సరదాగా ఫుడ్ అంతా అయిపోయాక గేమ్స్ అలా ఆడుతున్నాము. ఒక్కొక్కరు జాను, దీక్షు, గగన్, చేయ, మరి అంశ్ బాబు అందరూ. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆంటీకి చెప్తున్నారనమాట మా బావగారు వాళ్ళు, సాల్ట్ ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎంతసేపు బాయిల్ చేయాలి మటన్ అని. ఒక సైడ్ నుంచి వీళ్ళందరూ సరదాగా కూర్చుని బాటిల్ గేమ్ ఆడుతున్నారు. ఇంకో సైడ్ ఏమో వీళ్ళు టేస్ట్ చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇది ద స్పాన్సర్ ఆఫ్ గోట్ అనమాట. ఈ ఫ్యామిలీ అంతా ఒకసారి తింటుంది, లాస్ట్లో తింటున్నారు. మా బావగారు చూడు మనిషి అన్నదంటున్నారు, ఏంటో కో బ్రదర్స్ అనమాట వాళ్ళిద్దరు, మా బావగారు ఇద్దరు. చంద్రజాలమై తారంగాల ఒడిలో ఎళ్ళన్నీ మురిపించ
వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలి కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై బ్యాక్ టు హోమ్. ఇంక అక్కడదంతా అయిపోయింది మాది. సో ఎవరికాళ్ళు ఇంటికి వచ్చేస్తాం అన్నీ సర్దేసుకుని. సో మా అక్క ఇంకా ఏమీ స్నాక్స్ అది చేయలేనంది, జర్నీ చేసి వచ్చామని బావగారు బయట నుంచి తీసుకొచ్చేసారు, ఎవరికి ఏది కావాలంటే అది తినండి అని. సో మా మమ్మీ వచ్చారని చెప్పి మా అక్క రిలయన్స్ స్మార్ట్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళారు మా మమ్మీని చూడడానికి ఏమైనా తీసుకుంటుందని. నేను కూడా వెళ్ళి అలా సరదాగా టైం పాస్ అవుద్దని రేయాన్షిని చూడొచ్చు అని. బట్ వెళ్ళాక అనిపించింది ఎందుకు వెళ్ళాను అంటాము, మంచిగా రూమ్లో పడుకుని ఉండవలసింది అని. ఫస్ట్ టైం అనిపించింది మా రేయాన్షిని తీసుకుని వెళ్ళకూడదురా బాబు అని. అంత ఏడిపించేశాడు ఆ రోజు. అస్సలు ఒక్క నిమిషం ఉండేవాడు కదా, అలా ఏడుస్తూ ఉండేవాడు. ఇది కావాలంటాడు, అది కావాలంటాడు, అన్నీ చింపేసేవాడు. బెలూన్స్ తీసేవాడు, చింపేసేవాడు, మిల్క్ షేక్ తీసేవాడు, చింపేసేవాడు. అవన్నీ బిల్లులు వేయించడానికి చచ్చేవాళ్ళు మేము అన్నీ కూడా. సో అంత ఫ్రెష్గా ఏమీ లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేదా యావరేజ్గా ఉన్నాయి అనిపించింది నాకైతే. మరి మా మమ్మీ అయితే ఇంటి దగ్గర నుంచి ఏం చెప్పిందంటే, నేనేం తీసుకుంటాను, నేనేం తీసుకోను ఇక్కడ, ఎందుకు మాకే అక్కడ అన్నీ దొరికేస్తున్నాయి, నేను ఇక్కడ నుంచి మోసుకుని వెళ్ళలేను, నా వల్ల కాదు, నేనేం తీసుకోను అని చెప్పారు. అలా చెప్పిన వారు బుట్టతో బుట్టడు అన్నీ మరి ఏం తీసుకున్నారో తెలీదు. అందరు మమ్మల్ని ఇంతే అంటమ్మా, ఫస్ట్ తీసుకొని అంటారు, తర్వాత తీసుకుంటారు, మేబీ ఇక్కడికి వచ్చాక టెంప్ట్ అయిపోతారంటమ్మా ఏంటి. అక్కడ చూడండి మా రేయాన్స్ బాబు ఎన్ని బెలూన్స్ ప్యాకెట్స్ తీస్తున్నారో, ఒకటి తీసుకోమంటే లాస్ట్గా అవన్నీ మొత్తం చింపేశాడు ప్యాకెట్స్. అన్నింటికి బిల్ వేయించాం మేము. ఆ టెడ్డీ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది, బట్ కాస్ట్ చూస్తే అనిపించింది అంత క్యూట్ ఏం లేదులే, యావరేజ్ అనిపించింది కాస్ట్ చూసాక. మా రేయాన్స్ బాబు స్టార్ట్ చేసాడు ఇంకా అంతే, అలా ఏడుస్తూనే ఉంటాడు. ఆ బెలూన్స్ అక్కడే చించేయమంటాడు, అక్కడే ఊదేయమంటాడు, అలా ఏడుస్తూనే ఉండేవాడు. ఒక పక్క మా మమ్మీ మా అక్క వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయేవారు, వీడినేమో నాకు వదిలేసేవారు, వీడు మొత్తం అన్నీ చుట్టపెట్టేసేవాడు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి సరదాగా ఆడిస్తుంది, దానికి కూడా ఆడికి కోపం వచ్చేసింది, ఆడికి అడ్డులేరని. అన్నీ అలాంటి సుదుని పనులు, ఆ పైకి ఎక్కేత్తననేవాడు, ఇది తీసేసేవాడు, అది చేసేవాడు. అమ్మో చాలా డేంజరే. వాడికి ఈలోపు బ్యాగ్ గుర్తొచ్చింది స్కూల్కి వెళ్ళిపోదామని. వాడు స్కూల్కి వెళ్తే కొంటారు, ఇంకా స్కూల్ లేదు ఏమీ లేదు, అప్పుడే బ్యాగ్ కావాలాడు. ఆ బ్యాగ్ ఇచ్చేస్తే కొంచెం సేపు హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో బిల్ వేయడం వేయకపోవడం పక్కన పెడితే ఆడు అడిగింది ఇచ్చేసామంటే ఆ టైంకి ఏడుపు ఆపేస్తాడు. యాక్చువల్లీ బ్యాగ్ బాగుంది. ఏవో అలా చిన్న చిన్నగా షాపింగ్ నేను కూడా చేశాను, కాకపోతే మనీ అంతా మా మమ్మీయే పెట్టుకున్నారు లాస్ట్కి మాకు. మా మమ్మీకి మా అక్క పెట్టుకుంది, నాకు మా మమ్మీ పెట్టుకున్నారు. మా బావగారు ఒక సైడ్ నుంచి బిల్ వేయిస్తున్నారు. సో ఇంకా మాకు నైట్ కొంచెం ఫుడ్ లేట్గా తినడం వల్ల కొంచెం హెవీగా అనిపించింది. సో ఇంకా నైట్కి ఫుడ్ స్కిప్ చేసేద్దాం అనిపించింది. సో మా మమ్మీకి పానీపూరి తినిపిద్దామని చెప్పి పానీపూరి బండి దగ్గర తీసుకొచ్చింది. మా అక్కకి చాలా ఇష్టము, నేనైతే దహీపూరి తింటా, మా అక్క పానీపూరి తింటుంది. అలా పానీపూరితో నా డే ముగిసింది. బాయ్ ఫ్రెండ్స్.